ఇక రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమంటున్నారు గురజాల టీడీపీ అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు. గురజాల వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందన్నారు. అందుకే ప్రజలపై అసహనం వ్యక్తం చేస్తున్నారని ఎరపతినేని ఎద్దేవా చేశారు. టీడీపీ సూపర్ 6 పథకాలకు ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తుందంటున్న ఎరపతినేని శ్రీనివాసరావుతో మా కరెస్పాండెంట్ సాంబశివరావు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటన చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ప్రజల నుంచి సూపర్ 6 మేనిఫెస్టో పథకాల ద్వారా ప్రజల నుంచి విశేష స్పందన రాగా జగన్మోహన్ రెడ్డి వైసీపీ మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత ఇంకా వైసీపీ శ్రేణుల్లో నిరుత్సాహం రాగా టీడీపీ శ్రేణులు ప్రజల్లో ఒక రకమైన కొత్త ఉత్సాహం వచ్చింది. గురజాల నియోజకవర్గంలో ఈ మేనిఫెస్టో ప్రభావం ఎలా ఉందో మనతో పాటు మాట్లాడింది ఎరపతినేని శ్రీనివాసరావు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటికే మీరు సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తే మంచి స్పందన ఉంది. ఇప్పుడు వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? ఈ పథకాలు ఈరోజు అన్ని వర్గాల్లో కూడా విశేషంగా కూడా స్పందన కనపడతా ఉంది. ఒకటి మహిళల్లో ముఖ్యంగా 3 గ్యాస్ కనెక్షన్స్ కానీ, ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం కానీ, అదేవిధంగా బీసీలకి రక్షణ చట్టం కానీ, అదేవిధంగా 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కానీ, చదువుకున్న పిల్లలకి సంవత్సరానికి 15,000 రూపాయలు కానీ, అదేవిధంగా మహిళలకి సంవత్సరానికి 18,000 రూపాయలు కానీ, ఈ పథకాలన్నీ కూడా ఈరోజు ఇంటింటికి కూడా ఈ నీళ్లు కానీ ఈ పథకాలు కూడా చాలా బ్రహ్మాండంగా వెళ్తూ ఉన్నాయి. రైతుకు కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు కూడా ఈరోజు రైతాంగంలో కూడా ఆనందం వెలువరుస్తూ ఉంది. ఇదిగాక గురజాల నియోజకవర్గంలో మేము కూడా ఒక సూపర్ 6 కార్యక్రమం పెట్టాం. గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా స్థాపన, అదేవిధంగా మరి చంద్రన్న బీమా ద్వారా 1,50,000 మందికి 10 లక్షల రూపాయల బాండ్ ఉచితంగా ఇవ్వటం, అదేవిధంగా యూత్ పాలసీ ద్వారా మరి దాదాపు 15,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వటం, 3 సిలిండర్లు ప్రభుత్వం ఇస్తే 1 సిలిండర్ మేము కూడా 30 సంవత్సరాలుగా మమ్మల్ని ఆదరిస్తున్న మరి అక్కలకి చెల్లెలకి 1 సిలిండర్ మేము కూడా ఉచితంగా ఇవ్వబోతున్నాం. అదేవిధంగా ముస్లిం మైనార్టీ సోదరులకి హాజ్ యాత్ర వెళ్ళడానికి 1 లక్ష రూపాయలు కూడా ఇచ్చి వాళ్ళని హాజ్ యాత్రకు పంపిస్తున్నాం. క్రిస్టియన్ సోదరులకు కూడా విలాంగం వెళ్ళడానికి బస్సు సౌకర్యం కూడా పెట్టాం. ఈ సూపర్ 6 రెండు కూడా బ్రహ్మాండంగా దూసుకుపోతూ ఉన్నాయి. ఈ కాసు మహేష్ రెడ్డి చేసిన హత్య రాజకీయాలు, ఇతను చేసిన అఘాయిత్యాలు, ఇతను చేసిన అక్రమ మైనింగ్ గుంతుల్లో పడి 8 మంది చిన్న పిల్లలు, 11 మంది ఫ్యాక్షన్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు నాయకులు చనిపోవడం ఈరోజు ప్రజల్లో ఆలోచింపజేసే విధంగా ఉంది. 14-19 తెలుగుదేశం హయాంలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు తప్పితే ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చేశాడు. ఇక్కడ కాసు మహేష్ రెడ్డి అరాచకాలు చేశాడు. ఈ అరాచకాలకి స్వస్తి బలికి కాసు మహేష్ రెడ్డిని ఇంటికి పంపించడానికి వైసీపీని ఓడించి రాష్ట్రంలో కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమిని అధికారంలో తీసుకురావడానికి ఈరోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. గురజాల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా నేను 50,000 మెజార్టీతో గెలుస్తాను. అదేవిధంగా లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు ఎంపీ అభ్యర్థికి గురజాల నియోజకవర్గంలో 50,000కు పైగా మెజార్టీ కూడా తప్పకుండా వస్తుంది. ఇది మొత్తానికి గురజాల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డికి ఓటమి కళ్ళ ముందే కనిపిస్తుంది. అందుకే ప్రజలపై అసహనం వ్యక్తం చేస్తున్నారంటూ కూడా ఎరపతినేని శ్రీనివాసరావు చెబుతున్నారు. మరోవైపు టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించిన సూపర్ 6 పథకాలతో పాటు గురజాల నియోజకవర్గంలో ప్రత్యేకంగా నియోజకవర్గానికి సూపర్ 6 మేనిఫెస్టోను ప్రకటించడంతో పాటు ప్రజల్లో విశేషమైన స్పందన వస్తుంది. ఈ స్పందన చూసి ఈ ఎన్నికల్లో 50,000 మెజార్టీతో దాన్ని గెలవటం ఖాయమంటూ కూడా ఎరపతినేని శ్రీనివాసరావు చెప్తున్నారు. ఇది మొత్తానికి పల్నాడు జిల్లా గురజాలలో టీడీపీ ఎన్నికల ప్రచారానికి సంబంధించి.